హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామ్నీ హోమ్ టిప్స్. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అండ్ వీడియోని ఎండ్ వరకు చూసి ఒక లైక్ కూడా కొట్టేయండి. ఈ వీడియోలో నేను మనం డైలీ యూజ్ చేసే ప్రెషర్ కుక్కర్ యొక్క రబ్బర్ అనేది కొన్నిసార్లు లూజ్ అయిపోతా అండ్ టైట్ అయిపోతూ ఉంటుంది కదా. సో అలా అయినప్పుడు ఈ చిన్న టిప్స్ పాటించి ఎలా కొత్త దానిలా తయారు చేసుకోవచ్చు చూపించబోతున్నాను. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఫస్ట్ టిప్ ఏంటో చూద్దాం రండి. మన ప్రెషర్ కుక్కర్ గ్యాస్కెట్ అనేది మనం డైలీ యూజ్ చేసినప్పుడు లూజ్ అయిపోయి మనం దాంట్లో ఏం కుక్ చేసినా కూడా చెదిరి బయటికి వచ్చేస్తూ ఉంటుంది కదా. సో అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ కొత్తది కొనాల్సిన అవసరం లేదు. ఈ చిన్న టిప్స్ యూజ్ చేయండి చాలు. ఒక బౌల్ తీసుకొని అందులో మనం ఐస్ క్యూబ్స్ వేసి మన కుక్కర్ గ్యాస్కెట్ని అందులో పెట్టేయాలి. ఇలా పెట్టేశాక అందులో రబ్బర్ మునిగేదాకా వాటర్ వేసుకొని ఒక 30 minutes ఉంచారంటే రబ్బర్ అనేది టైట్ అయిపోయి మీరు అందులో ఏం కుక్ చేసినా కూడా చెదరకుండా నీట్గా వస్తుంది. ఈ టిప్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం సెకండ్ టిప్ ఏంటో చూద్దాం. మీ కుక్కర్ రబ్బర్ అనేది బాగా లూజ్ అయినప్పుడు మీకు టైం కనుక ఉన్నట్లయితే ఇలా రబ్బర్ని డీప్ ఫ్రీజర్లో ఒక 3 to 4 hours పెట్టినట్లయితే పర్మనెంట్గా మీ రబ్బర్ అనేది టైట్ అయిపోయి జారి పడే అంత లూజ్ అయితే అవ్వకుండా ఉంటుంది. ఈ టిప్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాం రండి. మనం కొన్నిసార్లు హడావిడిగా వంట చేస్తూ ఉంటాము. అలా హడావిడిగా వంట చేసేటప్పుడు ప్రెషర్ కుక్కర్లో ఏం పెట్టినా కూడా ఒకసారి చెదిరిపోయి అంతా బయటకు వచ్చేస్తా. మీ కుక్కర్ యొక్క రబ్బర్ అనేది బయటకు తీసేసి ఇలా ఒక బౌల్లో పెట్టి రబ్బర్ అనేది కూల్ వాటర్లో ఒక 5 to 10 minutes కనుక ఇలా నానబెట్టినట్టయితే మన గ్యాస్కెట్ అనేది ఇన్స్టాంట్గా టైట్ అయిపోయి నెక్స్ట్ మీరు ప్రెషర్ కుక్కర్ పెట్టినప్పుడు బయటకు చెదరకుండా మంచిగా అయితే కుక్ అవుతుంది. ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. ఇన్స్టాంట్గా ట్రై చేయడానికి ఈ టిప్ అనేది చాలా బాగా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం రండి. మనం కొత్త ప్రెషర్ కుక్కర్ కొనినప్పుడు రబ్బర్ అనేది చాలా టైట్గా ఉంటుంది కదా. ఎంత ప్రెషర్ పెట్టి లాగినా కూడా రాదు. సో అలా టైట్ అయినప్పుడు ఈ చిన్న టిప్ యూజ్ చేసి మనం రబ్బర్ని కొంచెం లూజ్ అయితే చేయొచ్చు. ముందుగా ఒక బౌల్లో హాట్ వాటర్ తీసుకొని అందులో మన ప్రెషర్ కుక్కర్ గ్యాస్కెట్ని ఒక 10 minutes పెట్టినట్లయితే మీ కుక్కర్ రబ్బర్ అనేది మరీ టైట్గా కాకుండా కుక్కర్కి ఫిట్గా అయితే అవుతుంది. మనం కొత్త ప్రెషర్ కుక్కర్నే కాకుండా మీ దగ్గర ఉన్న పాత కుక్కర్ కూడా ఎప్పుడైనా రబ్బర్ అనేది చాలా టైట్ అయిపోయి అసలు రాకుండా అలా ఉంటే ఈ టిప్ని అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. బాగా ఎఫెక్టివ్గా అయితే వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పే ఈ టిప్స్ అన్ని మీరు ఎండ్ వరకు చూసి ఇందులో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో అండ్ మోస్ట్ ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందని మీరు అనుకుంటున్నారో అది ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసి చెప్పండి. అండ్ మీకు వేటితో అయినా టిప్స్ అండ్ ట్రిక్స్ ఏదైనా కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి. నేను నెక్స్ట్ వీడియోగా అయితే వాటిని చేసి అయితే చూపిస్తాను. ఇప్పుడు మనం ఇంకో సూపర్ టిప్ ఏంటో చూసేద్దాం రండి. ఇప్పుడు దాకా నేను చెప్పిన ట్రిక్స్ అన్నీ మీరు చేయాలంటే మన ఇంట్లో ఐస్ వాటర్ ఉండాలి ఆర్ ఐస్ క్యూబ్స్ ఉండాలి. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మన ఇంట్లో అవన్నీ ఎక్కువ ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. బట్ వింటర్ సీజన్ ఆర్ రైనీ సీజన్లో మనం ఐస్ వాటర్ కానీ క్యూబ్స్ కానీ ఎక్కువ పెట్టుకోం కదా. సో అలా ఉన్నప్పుడు మీ ప్రెషర్ కుక్కర్ యొక్క రబ్బర్ అనేది టైట్గా అవ్వాలంటే జస్ట్ మనం వంట చేసే ఆయిల్ని తీసుకొని మన కుక్కర్ యొక్క రబ్బర్కి నీట్గా ముందు వెనక అంటే లోపల బయట మొత్తం నీట్గా మనం వంట చేసే ఆయిల్తో వెనక ఇలా రుద్దుకున్నట్టయితే మీకు ఇన్స్టెంట్గా రబ్బర్ అనేది చాలా బాగా టైట్ అవుతుంది. మీ దగ్గర కూల్ వాటర్ ఆర్ ఐస్ క్యూబ్స్ లేకున్నా కూడా ఇన్స్టాంట్గా మీ రబ్బర్ అనేది టైట్ అవ్వాలంటే ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అయితే అవుతుంది. ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. చాలా ఎఫెక్టివ్గా అయితే వర్క్ అవుతుంది. జస్ట్ వితిన్ సెకండ్స్లోనే మన రబ్బర్ అనేది టైట్ అయిపోతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం రండి. ఇప్పుడు నువ్వేమో ఇన్ని టిప్స్ చెప్పావు, మేము అవన్నీ ట్రై చేసినా కూడా మా రబ్బర్ అనేది అసలు మంచిగా వర్క్ అయితే అవ్వటం లేదు, ఏం కుక్ చేసినా కూడా అలాగే బయటకు వచ్చేస్తూ ఉంది అలా అనుకున్నప్పుడు ఏం ప్రాబ్లం లేదండి. మన గ్యాస్కెట్ అయితే వేస్ట్ అయితే అవ్వదు.
ఇలా వేస్ట్ అయిపోయిన గ్యాస్కెట్స్ని ఈ టిప్ కనుక చూసినట్లయితే మీరు ఎప్పుడు అయితే మీ రబ్బర్ అనేది అస్సలు పడేయరు. చాలా సింపుల్గా ఈ క్రాఫ్ట్ అయితే చేసుకోవచ్చు. ముందుగా మీరు ఒక థ్రెడ్ బ్లాక్ ఆర్ ఏ కలర్ అయినా కానీ ఒక థ్రెడ్ని తీసుకొని దాన్ని ముడేసేసి ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ థ్రెడ్ని 2 సైడ్స్ చేసుకొని ఒక దాని లోపల నుంచి ఒకటి బయటకు తీసేసినట్టయితే ముడ అనేది టైట్గా పడిపోతుంది. సో ఇలా తయారైన దాన్ని మీరు ఏదైనా మీ వాష్ బేసిన్ దగ్గర కానీ ఎక్కడైనా కూడా ఇలా ఒక హ్యాండిల్కి కానీ తగిలించుకున్నట్లయితే మీరు దాంట్లో టవల్స్ కానీ ఏదైనా చున్నీస్ కానీ చిన్న చిన్న హ్యాంగీస్ కానీ ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా నీట్గా ఇలా అయితే తగిలించుకోవచ్చు. ఆ కిచెన్లో మనం ఉన్నప్పుడు హ్యాండ్ వాష్ చేసుకొని మన క్లాత్ అనేది ఎక్కడంటే అక్కడ వేసేస్తూ ఉంటాం కదా. సో అలా ఉన్నప్పుడు మీ కిచెన్లో కనుక ఇలాంటిది ఒక సెట్ చేసుకొని పెట్టుకున్న అయితే క్లాత్ అనేది ఒక దగ్గరే ఉండి నీట్గా కూడా ఉంటుంది. అండ్ ఇది ఒక చిన్న క్రాఫ్ట్ లా కూడా బాగా అయితే ఉంటుంది చూడడానికి కూడా. మీకు ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకసారి మీ దగ్గర పడేసిన గ్యాస్కెట్ కనుక ఏదైనా ఉంటే ట్రై చేసి చూడండి. ఈ టిప్ అనేది చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్ టిప్ ఏంటో చూద్దాం రండి. మన ఇంట్లో బట్టలు ఆరబెట్టుకునే క్లిప్స్ అనేవి చాలానే ఉంటాయి కదా. అవి మనం మంచి యూజ్ చేసి తర్వాత ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాము. ఆర్ అన్నీ కలిపి బాక్స్లో వేసుకున్నా కూడా ఆ బాక్స్ అనేది ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి మర్చిపోతూ ఉంటాము. సో మీకు అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఇలాంటి మన దగ్గర యూజ్ చేయని ఏదైనా ప్రెషర్ కుక్కర్ యొక్క రబ్బర్ అనేది ఉంటుంది కదా. సో ఇలా రబ్బర్ చుట్టూ మన ఇంట్లో ఉండే క్లిప్స్ అనేవి కూడా మొత్తం అటాచ్ చేసేసుకొని ఎక్కడైనా వాల్కి కనుక తగిలించుకున్నట్లయితే చూడడానికి ఒక క్రాఫ్ట్ లాగా కూడా చాలా బాగుంటుంది. అండ్ మనము ఎక్కడో పెట్టేసాము అనే ప్రాబ్లం కూడా ఉండదు. ఎక్కడైనా తగిలించుకున్నట్లయితే మనకి కనిపిస్తూనే ఉంటుంది కదా. అండ్ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా కూడా వాళ్ళ చేతికి ఇలా ఇచ్చినా కూడా వాళ్ళకి నెంబర్స్ నేర్పించడానికైనా కౌంట్ చేసేదానికన్నా వాళ్ళు కూడా చాలా ఇష్టపడి చేస్తుంటారు. ఏదైనా వర్క్ వాళ్ళకి మనం అసెంబ్లీ చేసినట్టు కూడా ఉంటుంది. మనము ఇలా బట్టలు క్లిప్సే కాకుండా మన చిన్నపిల్లల హెయిర్ బ్యాండ్స్ కూడా ఇలాగా ఒక క్రాఫ్ట్ లాగా చేసుకొని తగిలించుకున్నాం. ఈ టిప్ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవే కాకుండా ఇంకా మన ఛానల్లో మిక్సర్ గ్రైండర్తో మంచి మంచి హ్యాక్స్ని అండ్ గోల్డ్ని మనం ఇంట్లోనే ఏ విధంగా మెరుగు పెట్టచ్చో అలాంటి మంచి మంచి వీడియోస్ని మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. నేను లింక్ అనేది పైన అండ్ ఎండ్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఖచ్చితంగా ఆ వీడియోస్ అయితే మీరు చూడండి. మీకు చాలా బాగా అయితే యూజ్ అవుతాయి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. బాయ్.